మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నత నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే నేను నమ్ముతున్నా. మీ మీద, మీ కుటుంబం, మీ బిడ్డల మీద దేవుని కృప నిండారులుగా ఉండును గాక. ఆమేన్. ప్రియుల, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుదాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఏంటయ్య గారు ఈరోజు ఉదయకాలమే శాపగ్రస్తుడు అనే పదాన్ని చదివారు అంటారా? బైబిల్లో ఉన్నాయన్నీ మనకు కావాలి కదా. అలాగని మీరు శాపగ్రస్తులు అవ్వాలని నేను చదవలేదు సుమా. దేవుడు కూడా అలా ఏం కోరుకోవట్లేదు. అలాగా శాపగ్రస్తులు కాకుండానట్లుగా మనం ఎలా ఉండాలో అందుకు ఈ పదాలన్నీ ప్రభు రాయించాడు. ఈ ఉదయకాలం దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండాలి, కానీ శాపం ఉండకూడదని దేవునితో పాటు నేను కూడా నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఇంతకీ ఒక మనిషి దీవెన కాకుండా శాపాన్ని ఎప్పుడు పొందుతున్నాడు అంటే, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయటం ద్వారా, అస్సలు చేయకపోవటం ద్వారా కాదు. అసలు చేయకపోవటం అనేది ఇక దాన్ని మనం చెప్పుకోలేం, ఊహించుకోలేం. అసలు దేవుని కొరకు ఏమీ పని చేయకుండా, ఏ ప్రయోజనం లేకుండా, వారి జీవితం వారి ఇష్టం అంటూ, వారి కోసం వారు బ్రతుకుతూ, సృష్టికర్తని పుట్టించిన దేవుణ్ణి మరచి పక్కన పెడతారే, ఇక వాళ్ళ గురించి మనం చెప్పుకోవటానికి కూడా ఏమీ లేదు. వారేమి దీవెనకరంగా ఉంటారని కాదు దాని అర్థం. ఇక్కడ కార్యం జరుగుతుంది, కానీ అశ్రద్ధగా చేస్తున్నారు. చేయాలని ఉంది కానీ శ్రద్ధ లేదు. నిజమే, అది శాపం. ఈ చివరి దినాల్లో మీరు చూడండి, శ్రద్ధ లేదు. దేని మీదైనా శ్రద్ధ లేదు. దేవుని కార్యాల మీద ప్రార్థన చేయటానికి మనుషులకు శ్రద్ధ లేదు. మీరు చూడండి, బైబిల్ చదవటానికి కూడా మనుషులకు శ్రద్ధ లేదు. ఇక దేవుని మందిరానికి రావటం అంటారా, మామూలు సోమరితనం కాదు. వస్తారు విశ్వాసులే, ఎప్పుడన్నా ఒకసారి, అప్పుడప్పుడు 2-3 వారాలకు ఒకసారి లేదా నెలకొకసారి బల్లారాధన ఇస్తాం చూడండి. ఆ రోజున అప్పుడు కూడా ప్రభు కోసం కాదండి, రొట్టె తిని ద్రాక్షారసం తాగితే పరలోకం దక్కుతుంది కదా అని అదొక అలవాటుగా, నెలంతా రాకుండా నువ్వు రొట్టె తిని ద్రాక్షారసం తాగి అసలు తాగటానికి అర్హత ఉందా? మనకి అది తినటానికి అర్హత ఉందంటారా? యేసయ్య శరీరాన్ని రక్తాన్ని తీసుకోవటానికి నెలంతా లోకంలో గడిపి బల్లారాధన రోజు వచ్చి టకటకా తినేసి నిత్య జీవానికి వెళ్తా. ఎవరు చెప్పారు? ఎంత అశ్రద్ధ అసలు అది. రారు, రోజుల తరబడి రారు. చాలా కష్టం. కొంతమంది ఆదివారం వస్తారు, టయానికి మాత్రం రారు. అశ్రద్ధ కాదా? మీరే చెప్పండి. సమయానికి రారు వాళ్ళు. పాటలు అయిపోయాక చాలామందికి మన సంఘంలోనండి ప్రారంభ ప్రార్థన అనేది ఒకటి ఉంటుందని తెలియదు అసలు వాళ్ళకి. మీకు తెలుసో లేదో, ప్రారంభ ప్రార్థన అనేది ఒకటి ఉంది. ఆ ప్రార్థనలో వారి బ్రతుకు కాలంలో రారు. ఇక ప్రారంభ ప్రార్థన పోతుంది, పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోతుంది, ఏమైనా సంఘాల్లో సాక్ష్యాలు ఉంటాయి అయిపోతాయి, వాక్యం టయానికి ఇక వస్తూ ఉంటారు. మీటింగుల్లో కూడా చూస్తుంటాం కదండి. అది ఒక నాసి రకపు బ్రతుకు అండి, క్రైస్తవ జీవితం. అది ప్రసంగం ఒకటేనా మనకిక? ఇంకేం లేదా? దేవుని ఆరాధించేది, పాడి స్తుతించేది, ఆయన సన్నిధిలో ఆయన ఘనపరిచి పొగుడుతూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. ఇక ఏం లేవు. ఇక కేవలం ఆయన వాక్యం విని, ఆయన మాటలు విని, ఇక అంతేనా? ఇక
ఆయన వాక్యముని ఆదరించబడి, దీవించబడి, రక్షింపబడి అంతే తప్ప ఆయనకు మనం చేసేది ఏమి లేదన్నమాట. చప్పట్లు కొట్టి ఆరాధించటం లేదు, స్తుతించటం లేదు, పాటలు పాడటం లేదు, ఇక జీవ ఫలం దేవుడికి అర్పించటం లేదు, ఏమీ లేదా? చూడండి మరి ఎలాంటి ఒక నాసిరకపు భక్తి కనపడుతుంది. అశ్రద్ధది, శ్రద్ధ లేకపోవటం. అదే ఒక సినిమాకు పోయేవాడు ఇంటర్వ్యూల నుంచి వెళ్తాడండి. మీరు ఆలోచించండి. టీవీలో కార్యక్రమం చూసేటప్పుడు ఎవరైనా సీరియల్ చూస్తున్నారనుకోండి, వాళ్ళు సగం నుంచి చూస్తారా? ముందు నుంచే కూర్చుంటారు. ఏదైనా ఒక ప్రయాణం చేయాల్సి వస్తే అరగంట ముందే ఉంటారు రైల్వే స్టేషన్లో. విమాన ప్రయాణం అయితే 2 నుంచి 3, 4 గంటల ముందుంటాం ఆ ఫ్లైట్ని బట్టి. అన్నిటికీ ఇంత ఎలక్ట్గా ఉన్నాం మనం. దేవుని సన్నిధికి ఎంత బద్ధకస్తులుగా ఉన్నాం. అశ్రద్ధది, శ్రద్ధ లేకపోవటం. మళ్ళీ ఆశీర్వాదాలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు నోరు తెరుచుకొని కూర్చుంటే ఆశీర్వాదాలు వస్తాయా? శ్రద్ధ కావాలి దేవుని సన్నిధిలో. కొంతమంది పరిచర్య అసలు చేయరు. స్థానిక సేవకుడు చక్కగా దేవుని పని చేసుకుంటూ పోతాడు, ఏ పని చేయరండి. ఎందుకు ఉపయోగం లేదు? చాలామంది బిలీవర్స్ అంటే దేవునికి ఎందుకు ప్రయోజనం లేదు. ఒక మంచి కానుక ఇవ్వలేరు, పరిచర్య చేయలేరు. దేవుని పనంగంలోనే వాళ్ళకి రోగాలు, నొప్పులు, బలహీనతలు, వారికి సొంత పనులు పడిపోవటం, లేకపోతే అప్పుడే హాస్పిటల్లో జాయిన్ అవటం, లేకపోతే బుట్టలో బట్టలు పెట్టుకొని అప్పుడే అమ్మాయి దగ్గరికి ప్రయాణం చేయటం. నా కూతురు దగ్గరికి వెళ్ళాను, లేకపోతే కొడుకు దగ్గరికి వెళ్ళాను. ఏంటో అవి ఒక రకరకాల డెవిల్స్ అండి, దెయ్యాలు అవన్నీ. కొంతమంది చేస్తారు కానండి, చేస్తా తప్పించుకుంటుంటారు. ఎన్ని రకాల ప్రజలు పరిచర్యల్లో చేస్తారు. వారు పరిచర్య చేయడానికి వస్తారు, కానీ వాళ్ళకి వీళ్ళకి పని చెబుతుంటారు, కానీ వీళ్ళు చేయరు. వీళ్ళకి ఆ శ్రద్ధ ఏం ఉండదు. ఆడ కూర్చోవటం, ఈడ కూర్చోవటం. ఆడేదైనా మందిరాల్లో దొరికితే ఆ కూరగాయలు, ఈ కూరగాయలు, శనగిత్తులు, శనగపప్పు తినటం, కేకలు వేసుకుంటా వారికి వీరికి పని చేయటమే, కానీ వీళ్ళు పెద్ద లీటర్లాగా ఫీల్ అవుతా అట్ట చేస్తుంటారు. అంటే శ్రద్ధగా నేను దేవుని పని చేసుకుందాం, దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేద్దాం, ఏమీ లేదు. ఇక సేవకులు, సేవకురాళ్ళు మీరైతే మీకు కూడా ఇక్కడ ఒక మాట, దేవుని పని శ్రద్ధగా చేయండి. నిర్లక్ష్యంగా చేయటం, అశ్రద్ధగా చేయటం మంచిది కాదు. శ్రద్ధ పెట్టి చేయాలి. ఒక వాక్యాన్ని అందించేటప్పుడు కూడా అశ్రద్ధ, ఏమీ ధ్యానం చేయకపోవటం, సిద్ధపడకపోవటం, ఆడకెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడే మాట్లాడతాలే అనుకుంటూ తిని నిద్రపోయి ఆడకపోయి ఏది నోటికొస్తే అది మొత్తం చెప్పేయటం అనేకంటే వాగేయటం అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ ఆ పదం బాగోదుగా. ఏది నోటికొస్తే అది చెప్పేయటమే. అది ఒక లైను లేదు, ఏమీ లేదు. ప్రజలకు ఎంతవరకు అర్థమవుతుందో లేదు. అసలు ఆ వర్తమానం ప్రజలకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా లేదా, అది లేదు. శ్రద్ధ లేదు. గంటల తరబడి కష్టపడి, ఈరోజు చూడండి గొప్ప దైవ సేవకులు ఒక చక్కని సందేశం అందిస్తూ బలంగా వాడబడుతున్నారంటే వారు కష్టపడ్డారు, గంటల తరబడి ధ్యానం చేశారు, సిద్ధపడ్డారు, ప్రయాసపడ్డారు. మనం కష్టపడితే దేవుని కృప తోడవుతుంది, తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి. ఏమంటే నేను ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్పనా, దేవుని కార్యం ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే శ్రద్ధతో చేయండి. అశ్రద్ధతో, సోమరితనంతో, లేజినెస్గా ఏదో చేద్దాంలే చూద్దాంలే అట్ట కాకుండా శ్రద్ధగా చేయండి, దీవించబడతాం. మర్చిపోకండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. శాపముద్దుగా దీవెనే కావాలిగా, శ్రద్ధగా చేయి. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద, నీ మీద నిండారులుగా ఉండునుగాక. నువ్వు వెళ్ళే స్థానిక సంఘంలో సేవకుడితో కలిసి చక్కగా దేవుని కార్యాల్లో పాల్గొను, దైవ దీవెన పొందుకో. దైవాశీర్వాదాలు మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, ఈ వర్తమానాన్ని మీ పిల్లలకు దీవెనకరంగా మీరు మార్చండి. మీ కార్యం శ్రద్ధగా చేసి, ఏ పని చేసినా ఇది నా దేవుని పని అని శ్రద్ధగా చేసి దీవించబడే కృప మీ పిల్లలకు దయచేయండి. ఇప్పటి వరకు అశ్రద్ధగా ఉన్నవారందరూ శ్రద్ధగా మారటానికి సాయం చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.